మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? ఆధిపత్యం కోసం ట్రంప్ అరాచకాలు సృష్టిస్తున్నాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ప్రపంచ దేశాలని కెలికొదిలేస్తున్నాడు ట్రంప్. ఇరాన్తో బిజినెస్ చేస్తున్న దేశాలన్నిటిపై ట్రంప్ బాంబు పేల్చాడు. ఇరాన్తో సంబంధాలు కలిగి ఉండి అమెరికాతో బిజినెస్ చేస్తున్న ఏ దేశమైనా 25% టారిఫ్లు చెల్లించాలని చెప్పి ట్రంప్ ఆదేశించాడు. ఈ ఆంక్షలు కావచ్చు, లేకపోతే ఈ టారిఫ్లు కావచ్చు, వెంటనే అమలులోకి వస్తాయంటూ చెప్పుకొచ్చింది అగ్రరాజ్యం. ట్రంప్ చర్యలతో ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెరుగుతోంది, నిరసనకారుల్ని చంపుతోంది ఇరాన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇరాన్పై మిలిటరీ ఆపరేషన్ చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. కారణాన్ని ఇక్కడ నిరసనకారులను ఇరాన్ చంపడమే అంటూ చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ ట్వీట్ మీరు చూడడం జరుగుతోంది. డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్, ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ఎనీ కంట్రీ డూయింగ్ బిజినెస్ విత్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విల్ పే అ టారిఫ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. విల్ పే అ టారిఫ్ ఆఫ్ 25% ఆఫ్ ఎనీ అండ్ ఆల్ బిజినెస్ బీయింగ్ డన్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. దిస్ ఆర్డర్ ఈస్ ఫైనల్ కంక్లూసివ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఏ దేశమైనా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో కనుక వాణిజ్యం చేస్తూ ఉంటే, ట్రేడ్ కొనసాగిస్తూ ఉంటే కనుక వాళ్ళు 25% టారిఫ్ చెల్లించాల్సిందే, సుంకాలు 25% చెల్లించాల్సిందంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడుకున్న వాటికి కాకుండా ఇప్పటికే మన మీద 500% టారిఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంటే రష్యాతో బిజినెస్ కనుక కంటిన్యూ చేస్తున్న సందర్భమో, లేకపోతే ఆ దృష్టికోణంలోనూ ఇప్పుడేం చేస్తున్నాడు, ఇంకొక 25%. వీడికి అర్థం కాదు ఏంటంటే నిండా మునిగిన వాడికి చలం వేస్తుంది. ఇంకప్పుడు మన దగ్గర ఒక మాట ఉంటుంది కదా, నిండా మునిగిపోయాడు, ఇంకా చలే ఉంటుందా ఆ వ్యక్తికి? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఇటు భారత్ మీద మరొక 25% టారిఫ్స్ వేసేందుకు అగ్రరాజ్యం సిద్ధం కాబోతోందా? ఎందుకంటే కేవలం 1-2 దేశాలు కాదు, ఇటు చైనా ఉంది. మరి చైనా మీద వేయగలరా? చైనా మీద వేసే ధైర్యం చేయగలరా ట్రంప్? ఇదే ప్రస్తుతం ప్రపంచం అడుగుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సిన సందర్భం, మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా కనిపిస్తోంది ఇక్కడ. ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే అగ్రరాజ్యం, అఫ్కోర్స్ అగ్రరాజ్యం ఎవరు కాదనరు, కొట్టే పాడారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి. డబ్బులు ఉండొచ్చు, దర్పం ఉండొచ్చు, కానీ పొగరు ఉండకూడదు కదా. ప్రస్తుతం ఏమంటున్నాడు, ఏ దేశమైనా ఇరాన్తో కనుక వాణిజ్యం చేస్తే 25% టారిఫ్స్ విధిస్తాడట. ఏదో ఉంటుంది, మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డారని చెప్పి. హీరో విలన్ కొట్టుకుంటారట, కమెడియన్స్ మీద పడ్డారట. ఇదేంటిది? మీరు కొట్టుకోండి. చైనా ఏం చేస్తుంది, భారత్ ఏం చేస్తుంది, వీళ్ళేం చేశారు? నీ దృష్టిలో వాళ్ళ విలను, మిగతా వాళ్ళందరూ కమెడియన్లా అగ్రరాజ్యం? నువ్వంటే నీ ఇష్టం వచ్చినట్టు వేసేస్తావు. పోనీ ఇంత సోది చెబుతోంది కదా, వీళ్ళేమైనా ఇరాన్తో ట్రేడ్ మానేశారా? ఇదిగోండి, నేను మరి కాసేపట్లో నేను మీకు స్క్రీన్ మీద చూపించబోతున్నాను. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి అమెరికా తన మీద తను ఒక 20% సుంకాలు విధించుకుంటుందా? ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ స్క్రీన్ షేర్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కబుర్లు చెప్తోంది కదా, కబుర్లు చెబుతున్న అగ్రరాజ్యం ఈరోజు ఏం మాట్లాడుతుంది? ఇదిగో ఒక్కసారి ఈ లెక్కలు చూడండి. ఈ లెక్కలు చూస్తున్నారు కదా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ప్రకారం మీరు చూస్తే కనుక ఇది అమెరికా ఇరాన్తో చేసింది. యుఎస్ ట్రేడ్ ఇన్ గూడ్స్ విత్ ఇరాన్ అంటూ కూడా జనవరిలో ఎంత చేసింది? ఎక్స్పోర్ట్స్ 2.8. మీరు చూడొచ్చు, ఆల్ ఫిగర్స్ ఆర్ ఇన్ మిలియన్స్ ఆఫ్ US$ ఆన్ ఏ నామినల్ బేసిస్, నాట్ సీజనల్లీ అడ్జస్టెడ్ అన్లెస్ అదర్వైజ్ అంటూ కూడా. అంటే 2.8 మిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ చేసింది జనవరిలో 2025లో. ఇంపోర్ట్స్ ఎంత? 0.1. సో ఇలా చూసుకుంటే మొత్తం ఎంత? 2025 మొత్తానికి అక్టోబర్ వరకు చేసింది. అంటే మరి మీరు చేసింది ఏంటి? ఇప్పుడు చేయట్లేదా? అవును, ఇప్పుడంటే ఆపేసుకుంటారు, ఎందుకంటే మీకు అక్కడంతా కొల్లగొట్టేశారో లేకపోతే అక్కడ ఏదో జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ నెంబర్ మీద మాట్లాడాలి కదా ట్రంప్ అనే వ్యక్తి. ఇదిగో
దీని మీద మాట్లాడాలి, ఇంపోర్ట్స్ మీద మాట్లాడాలి, బ్యాలెన్స్ గురించి మాట్లాడాలి. మీరు ఎక్స్పోర్ట్ చేశారు మరి ఏకంగా $47.9 మిలియన్ అక్టోబర్ వరకు చేశారు కదా. పోనీ 2024లో ఏమైనా తక్కువ తిన్నారా? చూడండి, 2024లో ఏకంగా $90 మిలియన్ ఇవి ఎక్స్పోర్ట్స్గా మాట్లాడుతున్న సందర్భం. సో పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా ఇక్కడ వ్యత్యాసం కనిపిస్తోంది కదా. 2023లో 2024లో పీక్స్లోనే ఉంది కదా వీళ్ళ హడావిడంతా కూడా. ఇప్పుడు గుర్తొచ్చింది అగ్రరాజ్యానికి. ఇక్కడ మన ఇండివిజువాలిటీ చూపించుకోవాలనుకుంటే ఓకే, కానీ ప్రపంచాన్ని తగలటేస్తానంటే ఎట్టా? బహుశా ఎవరైనా కనుక మాట్లాడితే అందరూ కలిసి ఉండడం అనేది అక్కడ బాగుంటుంది. కానీ నెంబర్లు చూడండి ఒక్కసారి. 2022 లెక్కలు చూడండి, 2023 లెక్కలు చూడండి, ఆ తర్వాత 2024 ఇదిగోండి 90 మిలియన్స్. ఇదిగో ఆల్ ఫిగర్స్, ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, హైలైట్ చేస్తాను నేను కాస్త. ఇదిగోండి ఈ పాయింట్ చూడండి. ఆల్ ఫిగర్స్ ఆర్ ఇన్ మిలియన్స్ ఆఫ్ US$ on a nominal basis, not seasonally adjusted unless otherwise specified. Details may not equal total due to rounding. Table reflects only those months for which they were trade అంటూ కూడా. అంటే $7.2 మిలియన్ జనవరిలో మొత్తం ఇక్కడ చూసుకుంటే కనుక 2024లో $90.2 మిలియన్